భరోసాల సంగతి ఏంటండి మరి? రైతు భరోసా ఇంతవరకు పడలేదండి అసలు. కాదండి, ఏటా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతే సార్ ఆయన ఆయన పిల్లలకి 13,000. 13,000 అక్షరాల పడ్డాయి. మరి ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 వేస్తానన్నారు కదా. అసలు 20 పైసలు కూడా ఇలా ఇంకా పర్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి అనేసి వేసాడు ఆయన. అమ్మఒడి అని ఒక్కరికి వేసాడు. ఈయన తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి అన్నాడు. అన్నాడు. ఇంకా నిదానంగా ఏముందయ్యా, ఇక్కడ పంటలు సరిచుకు లేక అక్కడ నిధులు ఎడిపోయి ఇంకా నిదానం మీద ఇంకా అట్నే జరిగిపోతూనే ఉంటది. కాతో గుర్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులకు మంచిగా ఉందా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా? రేట్లు అప్పుడు పంటలు రేట్లు ఉన్నాయండి. ఆయన ఉన్నప్పుడు రైతుకి రేటు అనుకూలంగా వేసి చేసిండు. వ్యవస్థ లేకుండా ఇవాళ ఏముంది, ఏ మాలకు రేటు లేదు. ఏ మాల్కి కూడా మందు కట్ట తీసుకురావాలంటేనే 2,000, 13,000. ఇంకేడ గిట్టుబాటు అయిద్దండి. 7,000 కూల్ అవుతుంది మళ్ళీ. ఇబ్బందిగానే మారింది. అంటే కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు మంచి జరిగిందా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచి జరుగుతుందా? అప్పుడే జరిగింది.